శ్రీమన్నారాయణ. ఇది ఒకసారి గమనించండి. శ్రీనివాస రామానుజన్ గారి చిత్రపటము. ఇది చాళుక్య కాకతీయ శాతవాహన ఇలాగా ఎన్నో పటాలు, ఎంతో డిఫరెంట్ డిస్ప్లేస్ అన్నీ తయారు చేశారు. ఒక స్కూల్ లాగా. ఇది 1 2 3 4 5 1 2 3 4 5 6 1 2 3. ఇది ఒక షడ్భుజ ఆకారంలో ఉన్నటువంటి ఒక రూమ్. ఇలాంటివి చాలా కట్టారు. పక్క జరుగు. తలుపులు పగలగొట్టి పారేశారు. నడిపే వ్యవస్థ లేకపోతే ఏదైనా కూడా సరే, ఎంత మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసినా, ఎలా స్టార్ట్ చేసినా, ఈ ఒక బిల్డింగ్ ప్రాంగణంలో పిచ్చి మొక్కలు, అపామార్గ, ఎఖిరాంతస్ ఇంగ్లీష్ భాషలో అపామార్గ, ఉత్తరేణి మొక్కలు, ఇలా మొక్కలన్నీ ముట్టుకోవద్దు, కుచ్చుకుంటాయి. ఇవన్నీ ఇలా పాడైపోయాయి. చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి ప్రకృతి మనకు వికృతంగా అనిపిస్తుంది, కానీ ప్రకృతి అది మంచిదే. ఇలా గదులన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. అందుకనేమో ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఈ సంస్థలోంచి కొంత భాగాన్ని అప్పగించారు. ఇది 5th క్లాస్ అని బోర్డు కనిపిస్తుంది. ఇలా క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్షన్ చేశారు. బూజు బట్టి ఎందుకు పనికి రాకుండా అయిపోయాయి. ఎంతో వైభవంగా ఉండాల్సినటువంటి స్కూల్స్ వ్యవస్థలు ఎలా అయిపోయాయి చూడండి. ఈ పైన చైనీస్ నిర్మాణ శైలిలాగా మంచి పిరమిడ్ లాగా కట్టారు, ఎంతో బాగా. ఇది ఒక వేదిక. శ్రీ బాలసాయి రెసిడెన్షియల్ స్కూల్, కర్నూల్, థాట్ ఫర్ ద డే అని చెప్పేసి 2000 సంవత్సరంలో ఏమో స్టార్ట్ చేశారు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎండ ఇట్లా ఉంది. అక్కడ గరుత్మంతుని చిత్రపటాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి చూస్తే వెనక ఆ బిల్డింగ్లో వాటి దగ్గరికి వెళ్తే ఎంతో పెద్ద బిల్డింగ్స్ కట్టారు, కానీ ఆలనా పాలన లేక ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఒక 10 ఏళ్ల క్రితం నుంచి కొండపిండి ఆకు మొక్క, ఇది ఇంటి దగ్గర వేస్తే కాస్తుంది. ఎక్కడ ఇసుకలోంచి వచ్చినటువంటిది. ఇది పట్టుకోదండి. ఇది బహుశా చంద్రకాంతనో ఏమో ఇందుక్రాంతనో కరెక్ట్ తెలియదు. షుగర్కి ఏమో మందు అనుకుంటా. ఇది ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ అని చెప్పేసి గడ్డి చేమంతి పువ్వు. దెబ్బలు తగిలితే గాయాలకు చాలా మంచి మందు. ఇది కూడా ఒక మందు మొక్కనేనేమో. మా ఆయుర్వేద ద్రవ్యగుణ డాక్టర్ గారికి చూపించి కనుక్కుందాం. కోట్లాది రూపాయలు కట్టించినటువంటి ఈ యొక్క బిల్డింగ్లు ఆలనా పాలన లేక ఎలా అయిపోయాయి. అది చాలా పెద్ద బిల్డింగు. ఆ వెనకాల దూరంలో కనిపిస్తుంది, ఇందులో సరిగ్గా కనిపించదు. హాస్టల్ అని చెప్పేసి ఉంది. 1 2 భగవాన్ శ్రీ బాలసాయి ఇంటర్నేషనల్ స్కూల్ కర్నూల్ అని పెట్టారు. అది ఇలాంటి మంచి స్కూల్స్ ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఎంతో విలువైన ప్రజల ధనం. ఇది ప్రజల కోసమే బహుశా ఆర్ఎస్ఎస్ వాళ్ళ ద్వారా ఉపయోగపడవచ్చు. చూద్దాం.